మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలో భారతదేశానికి అతి దగ్గరగా ఉన్న కోరల్ ఐలాండ్స్, పగడపు ద్వీపాలు లేదా దీవులు అంటారు కదా. సో ఈ కోరల్ ఐలాండ్స్ చాలా బ్యూటిఫుల్ ఐలాండ్స్. టూరిజంకి తప్ప ఈ దేశం దేనికి పనికిరాదు. ఈ దేశం బతికేదే 90% టూరిజం మీద, ఒక 10% చిన్న చిన్నగా వ్యవసాయము, చేపలు తప్ప టోటల్ డిపెండెన్స్ మాత్రం టూరిజం మీదే. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మాల్దీవ్స్ ఈరోజు మాల్దీవులుగా ఏదైతే అభివృద్ధి చెందిందో, మాల్దీవులు ఇతరుల ఆక్రమణకు గురి కాకుండా అయితే ఉన్నదో అది కేవలం భారతదేశం వల్ల. 1988 నుండి, అంటే అంతకుముందు కూడా భారతదేశం మాల్దీవులకు బాగా సహాయం చేసేది. 1988లో ఒక తిరుగుబాటు జరిగింది. కొంతమంది మాల్దీవ్స్కు సంబంధించిన వారు, ఎల్టీటీకి సంబంధించిన ఒక వింగ్ వారు వచ్చి మాల్దీవులను ఆక్రమించాలని చూసినప్పుడు అప్పుడు భారత ప్రభుత్వం చొరవ తీసుకొని కాపాడింది. తర్వాత రోజుల్లో కూడా అక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటో, ఎయిర్పోర్ట్స్ నిర్మాణము, అదేవిధంగా హోటల్స్ నిర్మాణము, అదే కాకుండా వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ, అక్కడ ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు కనుక జరిగినట్టయితే వాళ్లకు ఏదైతే రెస్క్యూ చేయవలసిన రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను రక్షించే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది మొత్తం భారతదేశమే చేస్తుంది. అంటే ఈ ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం లేనిది మాల్దీవులు లేదు. కానీ మనం చూస్తున్నాము, భారతదేశము ఏ దేశానికి హెల్ప్ చేసినా కానీ వాళ్ళు కొంచెం డెవలప్ కాగానే వాళ్ళ యొక్క రంగు మార్చేస్తారు. ఇంతకుముందు నేపాల్కు మనం ఎంతో సహాయం చేసినాము, అది చైనా వైపు చూసింది. బంగ్లాదేశ్కు మనం చాలా సహాయం చేసినాము, అది అట్లనే ఉన్నది. శ్రీలంకకు సహాయం చేసినాము, శ్రీలంక కూడా చైనా వైపే చూస్తుంది. అంటే భారతదేశము ఉప్పు తిన్న వాళ్ళంతా కూడా, మరి ఉప్పులో ఏముందో కానీ భారతదేశం సహాయం తీసుకున్న వాళ్ళంతా కూడా భారతదేశానికి ఏదో ఒక రోజు, అది ముఖ్యంగా పాకిస్తాన్ వైపు కానీ చైనా వైపు కానీ తిరగడం అనేది మళ్ళీ చూస్తున్నాం మనం. సో ఈ మాల్దీవ్స్ దేశం ఎంత అందంగా ఉన్నదో అక్కడ గవర్నమెంట్ అంత అందంగా లేదు. ముఖ్యంగా మనకు నవంబర్ 2023లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ వచ్చిండు అక్కడ, మహమ్మద్ మొయిజు. ఈ మహమ్మద్ మొయిజు అనేవాడు ఒకటే ఒక మాట అంటున్నాడు, అవుట్ ఇండియా అంటున్నాడు. అవుట్ ఇండియా ఎందుకు అంటున్నాడంటే అక్కడ ఒక 1000 మంది భారతదేశానికి సంబంధించిన సైన్యం ఇక్కడ ఉంది మా దేశంలో, వెంటనే వెళ్ళిపోవాలి అంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఒక సంప్రదాయం ప్రకారము మాల్దీవ్స్లో ఎన్నికైన ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, కొత్తగా ఎన్నికైన ఏ ప్రెసిడెంట్ అయినా కానీ, ఏ రాష్ట్రపతి అయినా కానీ ముందుగా భారతదేశానికి పర్యటించి భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ని కలవడం, ప్రెసిడెంట్ని కలవడం అనేది ఒక సంప్రదాయం. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఇతను టర్కీ దేశానికి వెళ్ళి ఈసారి టర్కీ దేశ ప్రెసిడెంట్ను కలవడము, దేశానికి సంబంధించిన రాష్ట్రపతిని కలవడము. ఇప్పుడు నేను చైనాకు వెళ్తాను, చైనాతో సంబంధాన్ని పెట్టుకొని భారతదేశానికి ఒక రకమైన ఇక్కడ చెప్పాలంటే డేంజర్ జోన్ను క్రియేట్ చేస్తున్నాడు. చైనా సైన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతా, భారతదేశానికి సంబంధించిన సైన్యాన్ని బయటికి పంపిస్తా అని ఒక డేంజర్ జోన్ను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మరి ట్రై చేసినప్పుడు ఇప్పుడు రష్యా పక్కకు నాటో ఉక్రెయిన్లో వస్తే ఏం చేసింది? అదేవిధంగా భారతదేశం కూడా అలా ఆలోచించినట్టయితే మాల్దీవుల పరిస్థితి ఎట్లుంటుందో మాల్దీవ్స్కి అర్థమైతలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ అనుకున్నాము, మాల్దీవుల యొక్క ఎకానమీ, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తము పర్యాటక వ్యవస్థ మీద, పర్యాటకుల మీద డిపెండ్ అవుతున్నది. వాళ్ళకు సంవత్సరానికి 2,50,000 పైగా పర్యాటకులు మాల్దీవులను సందర్శిస్తున్నారు. అయితే దీంట్లో ఎక్కువ భాగము అంటే 1,50,000కు పైగా టూరిస్టు పర్యాటకులు భారతదేశం నుండే వస్తున్నారు. భారతదేశం యొక్క ప్రజలే అక్కడికి పర్యటించి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. సో ఇటువంటి పనులు, ఈ మహమ్మద్ మొయిజు కనుక ఇటువంటి పనులు మానుకోకపోతే భారతదేశము ప్లాన్ రెడీగా ఉంచుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులను మట్టి ఏ విధంగా కర్పించాలో, వాళ్ళకు బుద్ధి ఏ విధంగా చంపాలో ప్లాన్ రెడీగా ఉన్నాడు. ఒకటి ఏంటంటే మనము ఏదైతే వాళ్ళకు సంబంధించిన ప్రాణాన్ని రక్షించే అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతున్నాయో అవి మనము మొత్తము మాల్దీవ్స్లకు సప్లై చేస్తాం కాబట్టి
అవి ఆపేందుకు ఒక ప్రయత్నం జరుగుతున్నది, కొంతవరకు ఆపిండు కూడా. రెండవది ఏంటంటే మాల్దీవులకు ధీటుగా, అంటే మాల్దీవుల కంటే ఎంతో అద్భుతమైన ద్వీపాల సమూహం మన దగ్గర ఉన్నది, అవి అండమాన్ అండ్ నికోబార్ దీవులు. సో అండమాన్ అండ్ నికోబార్ దీవులలో కొత్తగా పెద్ద ఎయిర్పోర్ట్లు 2 కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ టూరిజం, పర్యాటక వ్యవస్థను, పర్యాటక శాఖను అక్కడ బాగా అభివృద్ధి చేయడానికి అండమాన్ అండ్ నికోబార్లో ఈ ఎయిర్పోర్ట్సే కాకుండా, విమానాశ్రయాలే కాకుండా అక్కడ మనము ఏదైతే హైవేస్ ఏవైతున్నదో హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రూజ్ షిప్స్ ఏవైతున్నాయో పెద్ద పెద్ద ఓడలతోనే ఏదైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందాలనో అది కూడా బాగా చేయాలని ఒక 10,000 కోట్లతోని ఒక ప్రణాళిక అనేది అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి మనం ఏ దేశానికైనా మన దగ్గర అన్నీ ఉన్నాయండి. భారతదేశం దగ్గర మానవ వనరులు ఉన్నాయి. కోటి 130-140 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర ఇంజనీరింగ్ ఉంది, మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, మన దగ్గర ఫార్మసీ ఉంది, మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది. సో ఇంత స్ట్రాంగ్ నేషన్ అయినప్పుడు మన దేశం యొక్క తిండి తింటూ, మన దేశం యొక్క ఉప్పు తింటూ మాల్దీవులు లాంటి దేశాలు వెధవ వేషాలు వేసినట్టయితే జవాబు ఎట్లా చెప్పాలనో మన దేశానికి బాగా తెలుసు. సో కాబట్టి మన దేశానికి సంబంధించిన పర్యాటకులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు మాల్దీవులను సందర్శించడం బంద్ చేయండి. అంతకంటే మంచి దీవులు మన దగ్గర ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి. అవసరమైతే కొద్దిగా పైసలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్రికా దగ్గర మెడగాస్కర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమన్నా ఐలాండ్స్ కావచ్చు, మారిషస్ కావచ్చు, ఇటువంటి దేశాలకు పోండి. భారతదేశానికి అగెన్స్ట్గా ఉన్న, భారతదేశానికి ప్రాబ్లం క్రియేట్ చేసే, సమస్యలు క్రియేట్ చేసే దేశాలను మనం అసలుకే ఎంకరేజ్ చేయొద్దు. కాబట్టి మీరు మొదట ఏంటంటే మీరు మాల్దీవులకు పోవడం బంద్ చేయండి. అదేవిధంగా మన దగ్గర టీచర్స్ ఎవరైతున్నారో టీచర్స్ కూడా అక్కడ పోయి పని చేయడం బంద్ చేయాలి. నర్సులు అక్కడ పోయి పని చేయడం బంద్ చేయాలి. అదేవిధంగా మన దేశానికి సంబంధించిన భారతదేశంలోనే చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో పర్యాటక ప్రదేశాలను సందర్శించండి. మరియు అండమాన్ లాంటి ద్వీపాలను కనుక మనం సందర్శించాలనుకుంటే మనకు లక్షద్వీపులు ఉన్నాయి. అదేవిధంగా అండమాన్ ఐలాండ్స్ ఉన్నాయి. సో ఇటువంటి వాటికి సందర్శించి మోడీ చేసే ప్రయత్నానికి తోడ్పడి మన దేశంకి విరుద్ధంగా పనిచేసే ఏ దేశానికైనా మనము బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. జై హింద్.